నమస్తే జేకే న్యూస్ కి స్వాగతం. పార్టీల్లో ఈరోజు దాదాపు 27 పంచాయతీల నుంచి కలయిక చేరి భారీ ఎత్తున ఈరోజు ఈ సభ జరుగుతున్నదంటే రేపు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇసుక, మట్టి, మత్స్యం, గ్రాములు, అనేక భూదందాలు ఇటువంటి కార్యక్రమాలన్నింటిలో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నటువంటి సందర్భంలో మేము మా మిత్రులందరం కూడా కలిసి సమావేశమై మాట్లాడుకొని ఈ ప్రభుత్వాన్ని మనం ఏ విధంగా ఇబ్బందులకి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా అనేక సమస్యలతో ఇబ్బంది పడ్డారో వారికి తెలుసు. ఒక పేదవాడు మట్టి, ఇసుక, గ్రాముల భరించి తోలుకోవాలంటే ఈరోజు తోలుకోలేనటువంటి పరిస్థితి. 400 రూపాయలు అన్నటువంటి ఈ ట్రాక్టర్ ట్రిప్ మట్టి తోలుకునే పరిస్థితి ఈరోజు 800-1200కి చేరుకుంది. ఇదంతా ప్రజల మీద పడేటువంటి భారం. దీనివల్ల అనేక మంది ఇబ్బంది పడ్డారు. అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ కింద అనేక మందికి సీఎం ఫండ్ రిలీఫ్ రాక నానా ఇబ్బందులు పడి వాళ్ళ ఫ్యామిలీలు కూడా గోల చేసుకొని నానా అవసరం పడేటువంటి పరిస్థితికి ఈరోజు రాష్ట్రం దిగజారిపోయింది. అదేవిధంగా ఈ మండల వ్యవస్థలో, సర్పంచ్ వ్యవస్థలో, జిల్లా పరిషత్ వ్యవస్థలో అనేక వ్యవస్థలను నిర్వీర్యం చేసి వాటన్నిటిని కూడా ఏ సర్పంచ్ కానీ, ఎంపీపీ కానీ, జిల్లా పరిషత్తులో ఉంటే జిల్లా పరిషత్ చైర్మన్ కానీ, ఎవరికి కానీ ఎటువంటి గౌరవప్రదమైన మర్యాదలు లేకుండా ఇంత దుర్మార్గ పరిపాలన సాగనిస్తుంది ఈ ప్రభుత్వం. దీనిని ఎట్టి పరిస్థితుల్లో అందరం కలిసికట్టుగా వాళ్ళ అంతరాత్మతో మనసుతో ఓటేసి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని గమనంతో తీర్పాల్సిందిగా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఇప్పుడు ఈ యొక్క మండలంలో కానీ ఈ యొక్క కాన్ఫరెన్స్లో కానీ నాయకులందరూ కూడా రామకృష్ణ గారి వల్ల నాకు అందరికీ తెలుసు, పరిచయాలు ఉన్నాయి. మీకు రేపు ఏదైనా అవసరం వచ్చినా 10,000 ఓట్లు మెజార్టీ వచ్చే అవకాశం ఉందని చెప్పని కూడా తెలియజేస్తాను. ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా మనం అడగచ్చు, ప్రతి గ్రామంలో పనిచేస్తున్నాం. ఈ ప్రభుత్వంలో ఎలాంటి పనులు లేవు, అరాచకం ఉంది. మొత్తం పదార్థాలమ్మి మన బిడ్డలు తిరిగిపోతా ఉన్నారు. ఈరోజు ప్రోత్సహిస్తారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడు? మరి జగన్మోహన్ రెడ్డి తెలియదా? ఈ విధంగా పక్క రాష్ట్రాల్లో పట్టుకొని మన రాష్ట్రం పేరు చెప్తుంటే ఆయనకు ప్రవచనం ఉండేట్టు కూడా లేదు. ఇంకెవరైనా అంటే డీజీ పేరు పిలిచి డీజీని లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి ఖచ్చితంగా అందరూ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద చర్యలు చేపట్టి ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటేవాళ్ళు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. మరి జగన్మోహన్ రెడ్డి సంబంధం లేకపోతే ఎందుకు చేయలేదని చెప్పి కూడా అడుగుతా ఉన్నాం. ఎక్కడ పట్టుకున్నా ఆ గంజాయి ఆంధ్రప్రదేశ్ అని చెప్తా ఉన్నారు. సిగ్గు కూడా లేకుండా ఈ రోజుకి ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదని చెప్పి కూడా ఒక ముఖ్యమంత్రి తెలియజేస్తా ఉన్నారు. కాబట్టి మీ అందరూ కూడా రాబోయే రోజుల్లో ఇలాంటి మత్తు పదార్థాలు అమ్మించేటువంటి ముఖ్యమంత్రిని ఇంటికి పంపించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా పోరాడి ఏ గ్రామానికి ఏం కావాలో మీ అందరికీ సేవ చేసే భాగ్యం నాకు కల్పించండి. సొంత మండలం కాబట్టి ఖచ్చితంగా మంచి రిజర్వాయర్ ఇచ్చి మంచి పేరు తెచ్చుకోవాలని నాకు కూడా ఉంది. ఖచ్చితంగా ఆ పేరు నిలబడి వేయటం రేపు తెలుగుదేశం ప్రకటించిన తర్వాత ఆల్తూర్పాడు రిజర్వాయర్ని ఖచ్చితంగా డెవలప్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ మండలం నుంచే, ఎందుకంటే ఈరోజు మనం ఈ మీటింగ్ పెట్టుకోవడం మన మండలం నుంచే పెట్టుకోవాలి, తర్వాత పక్క మండలాలు పెట్టాలనే ఉద్దేశంతో మనం పెట్టుకున్నాం. అందుకని ఈ మండలంలో మీరందరూ కూడా సైనికులాగా పనిచేసి 10,000 తప్పకుండా మెజార్టీ కావాలని చెప్పని కూడా కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే 3 పార్టీలు కాబట్టి 3 పార్టీలు అందరూ పట్టుదలగా పనిచేస్తే ఖచ్చితంగా తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. అందుకని ముగ్గురం కూడా మనం బీజేపీ, జనసేన, తెలుగుదేశం అలాగే శ్రీరామ్ ప్రార్థిస్తూ ఇప్పుడు ఈ యొక్క మండలంలో కానీ ఈ యొక్క కాన్ఫరెన్స్లో కానీ నాయకులందరూ కూడా రామకృష్ణ గారి వల్ల నాకు అందరికీ తెలుసు, పరిచయాలు ఉన్నాయి. రేపు ఏదైనా అవసరం వచ్చినా